హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్న ఈ రెసిపీ వచ్చేసి చింతపండు గుజ్జుతో చేసిన ఉసిరికాయ పచ్చడండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ట్రై చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం ఉసిరికాయ పచ్చడిని నిల్వ ఉంటుంది చింతపండు గుజ్జుతో. చూడండి ఎలా ఉందో. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. డైలీ మనం ఇలా ఉసిరికాయతో తింటే ఆరోగ్యంగా ఉంటాము. ముందుగా మనం ఒక 2 కిలోల ఉసిరికాయలు తీసుకున్నాను. అంటే ఒక 2 కేజీ డబ్బాలండి. శుభ్రంగా కడిగి ఎండలో 1 గంట సేపు ఆరబెట్టాలి. తడి లేకుండా ఉసిరికాయలు చూసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకున్న ఈ ఉసిరికాయలని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని శనగ నూనె పోసుకోవాలి. ఒక 1/2 కేజీ వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఉసిరికాయలు 2 వాయిల్ కింద మనం ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. 10 to 20 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఉసిరికాయలు. చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. శనగ నూనె కదా, అలాగా మనకి నురుగు వస్తుందన్నమాట. నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ ఇలా చేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసేసుకుందాం, ఆయిల్ రాకుండా. ఇలా మొత్తం ఉసిరికాయలన్నింటినీ వేపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మంచిగా ఉసిరికాయ బాగా ఫ్రై అయ్యి నిల్వ ఉంటుంది, రుచికి బాగుంటుందన్నమాట. ఇలా తర్వాత మనం చింతపండుని ఉడకబెట్టుకోవాలండి. ఒక 1/2 కిలో వరకు తీసుకున్న, లేదంటే ఒక 200 గ్రాముల వరకు తీసుకుని ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే చిక్కబడాలన్నమాట. మనకి వాటర్ అంతా ఎగిరిపోయి చింతపండు మొత్తం ఉడకాలి, చక్కగా దగ్గరకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తొక్కలు రాకుండా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 కప్పులు వస్తుందన్నమాట. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని అదే ఆయిల్ ఉంది కదా, ఉసిరికాయలు వేపుకున్న ఆయిల్, ఆ ఆయిల్లో మనం పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకుని పోపు పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి, ఒక 4 రెబ్బలు. పోపు వేగుతుండగా 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఫుల్గా. తాలింపులో మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అలాగే ఇగో చింతపండు గుజ్జు చూడండి ఎలా వచ్చిందో. ఒక 2 కప్స్ వస్తుందన్నమాట. అంటే 100 గ్రాములు సుమారు. ఈ 100 గ్రాముల చింతపండు గుజ్జుని మనం తాలింపులో పోసుకోవాలి. తాలింపులో పోసుకుని బాగా కలిపి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటే కనుక ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. పచ్చడి నిల్వ ఉండాలంటే వాటర్ ఉండకూడదన్నమాట. బూజు రాకుండా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ చేయాలండి ఖచ్చితంగా. ఈ చింతపండు ఉడకబెట్టిన గుజ్జుని అలాగే డైరెక్ట్ కలపకూడదు మనం ఉసిరికాయల్లో. ఇలా తాలింపులో పోసి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే కనుక మంచిగా కుక్ అవుతుంది. సేమ్ పులిహోర మనం ఎలా కలుపుకుంటామో పులుసు, అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం ఇంపార్టెంట్ అండి మన ఈ ఉసిరికాయ పచ్చడికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గుజ్జు మొత్తం పూర్తిగా చల్లారాలండి. చూడండి, మొత్తం చల్లారాలి. తర్వాత మనం 1 టీ స్పూన్ ఫుల్గా మెంతి పొడి, 2 స్పూన్ల ఆవాల పొడి, ఒక 2 కప్పులు కారం, 1 కప్పు ఉప్పు, ఒక 4-5 గబ్బాలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట కొత్త వెల్లుల్లిపాయలు. చూడండి, మన చింతపండు గుజ్జు రసం చల్లారింది కదా, ఉసిరికాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 కప్పు ఉప్పు పడుతుందండి.
2 కప్పుల కారం, అలాగే 2 కప్పులు చింతపండు రసం. ఇది క్వాంటిటీ అండి, పర్ఫెక్ట్ కొలతలు అన్నమాట. ఈ విధంగా చేస్తే ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి మనకి. 2 డబ్బాల ఉసిరికాయలకనమాట ఈ కొలత. ఇప్పుడు గరిటతో మనం చక్కగా మెల్లగా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుకి కారం మంచిగా పట్టి మనకి కారం కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కానీ 3వ రోజుకి మాత్రం ఒకసారి కలిపి ఉప్పు చూసుకుని అప్పుడు ఉప్పు కలుపుకోవాలండి. తక్కువైతే కనుక ముందే కలపకూడదు. 3వ రోజుకి పచ్చడి ఇంకా బాగా ఊరుతుంది. అప్పుడు సాల్ట్ చూసుకుని మనం టేస్ట్ కొంచెం ఆయిల్ పడితే కనుక వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. బయట అయితే కనుక 1 నెల 2 నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అన్నంలోకి అయితే చాలా బాగుందండి ఈ పచ్చడి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా కడుపు నిండా తినొచ్చు. పిల్లలకు కూడా ఇట్లా చేసి పెడితే ఉసిరికాయ ప్రతిరోజు తినడం వలన ఆరోగ్యంగా ఉంటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. గంగా ట్రెడిషనల్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఛానల్ నేమ్ని చేంజ్ చేశాను. గంగా ఫుడ్ వీడియోస్ నుంచి గంగాస్ ట్రెడిషనల్ రెసిపీస్ ఛానల్ పెట్టామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.